విలాపవాక్యములు 1-5 అధ్యాయాలు. అధ్యాయం 1. ఒకటి జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖాక్రాంతమాయెను. అది విధవరాలి వంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాజకుమార్తె ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను. 2 రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దానినోదార్చువాడొకడును లేడు. దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. 3 యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది, అన్యజనులలో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయెను. దాని తరుమువారందరూ ఇరుకుచోట దాని కలిసికొందురు. 4 నియామక కూటములకు ఎవరును రారు గనుక సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీయు పాడైపోయెను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకులభరితురాలాయెను. 5 దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. 6 సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. దానియధిపతులు మేతలేని దుప్పులవలె ఉన్నారు, వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయిరి. 7 యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకొనుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయువారెవరును లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతి దినములను బట్టి దానినపహాస్యము చేసిరి. 8 యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాని ఘనపరచిన వారందరూ దాని మానమును చూచి దాని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. 9 దానియపవిత్రత దాని చెంగుల మీదనున్నది, దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనకయుండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది, దానినాదరించువాడొకడును లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. 10 దాని మనోహరమైన వస్తువులన్నీయు శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించియుండుట అది చూచుచునేయున్నది. 11 దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదకుదురు, తమ ప్రాణసంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. 12 త్రోవను నడుచువారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. 13 పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించియున్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలనొగ్గియున్నాడు, నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు. ఆయన నన్ను పాడుచేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్లజేసియున్నాడు. 14 కాడి కట్టినట్లుగా తానే న్యాయపరాధములను నాకు కట్టియున్నాడు, అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించియున్నాడు, నేను వారి ఎదుట లేవలేకపోతిని. 15 నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులనందరినీ కొట్టివేసెను, నా యౌవనులను అణగద్రొక్కవలెనని ఆయన నామీద నియామక కూటము కూడను చాటించెను. యెహోవా కన్యకయైన యూదా కుమారిని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు. 16 వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్థులైరి, శత్రువులు ప్రబలియున్నారు, నా పిల్లలు నాశనమైపోయిరి. 17 ఆదరించువాడు లేక సీయోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులయ్యుండ నియమించియున్నాడు, యెరూషలేము వారికి హేయమైనదాయెను. 18 యెహోవా న్యాయస్థుడు, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితిని. సకల జనములారా, చిత్తగించి ఆలకించుడి, నా శ్రమ చూడుడి. నా కన్యకలును నా యౌవనులను చెరలోనికి పోయియున్నారు. 19 నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి. నా యాజకులును నా పెద్దలును ప్రాణసంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచినవారైరి. 20 యెహోవా, దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది, ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. 21 నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువాడొకడును లేడాయెను. నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువో, అప్పుడు వారు నన్ను పోలియుండెదరు.
22 వారు చేసిన దుష్కార్యములన్నీయు నీ సన్నిధి నుండును నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను నా మనస్సు కృంగిపోయెను నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము. అధ్యాయం 2. 1 ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమిమీదికి పడవేసెను కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను. 2:1 విడువక ప్రభువు యాకోబు నివాసస్థలములన్నిటిని నాశనము చేసియున్నాడు మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టియున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరచియున్నాడు. 3 కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగమును ఆయన విరుగగొట్టియున్నాడు శత్రువులుండగా తన కుడిచెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు నఖముకాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసియున్నాడు. 4 శత్రువు వలె ఆయన విల్లెక్కుపెట్టి విరోధివలె కుడిచెయ్యి చాపియున్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటిని నాశనము చేసియున్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించియున్నాడు. 5 ప్రభువు శత్రువాయెను ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటిని నాశనము చేసియున్నాడు దాని కోటలను పాడుచేసియున్నాడు యూదాకుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు. 6 ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసియున్నాడు తన సమాజస్థలమును నాశనము చేసియున్నాడు యెహోవా సీయోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడునట్లు చేసియున్నాడు కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసియున్నాడు. 7 ప్రభువు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకొనెను దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. 8 సీయోను కుమారి యొక్క ప్రాకారములను పాడుచేయుటకు యెహోవా ఉద్దేశించెను నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరీయు ప్రాకారమును దీనిగూర్చి మూల్గుచున్నవి అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. 9 పట్టణపు గవునులు భూమిలోనికి కృంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడుచేసెను దాని రాజును అధికారులను అన్యజనులలోనికి పోయియున్నారు అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. 10 సీయోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు తలలమీద బుగ్గి పోసికొందురు గోనెపట్ట కట్టుకొందురు యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచుకొందురు. 11 నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి నాయంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది. శిశువులును చంటిబిడ్డలును పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. 12 గాయమొందినవారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్మునానుకొని అన్నము ద్రాక్షారసము ఏది అని తమ తల్లులనడుగుచు ప్రాణము విడిచెదరు. 13 యెరూషలేము కుమారి ఎట్టిమాటలచేత నిన్ను హెచ్చరించుదును దేనితో నిన్ను సాటిచేయుదును సీయోను కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు 14 నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థదర్శనములు చూచియున్నారు నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవ తప్పించు దర్శనములు చూచినవారైరి 15 త్రోవను వెళ్ళువారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరియనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి అనియేను కొనుచు గేలిచేసి తల ఊచెదరు 16 నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాని మృంగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించెను దాని మనము చూచియున్నాము అనియేను కొనెదరు 17 యెహోవా తాను యోచించిన కార్యము ముగించియున్నాడు పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు శేషము లేకుండా నిన్ను పాడుచేసియున్నాడు నిన్ను బట్టి శత్రువులు సంతోషించునట్లు చేసియున్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు 18 జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్పెట్టుదురు సీయోను కుమారి ప్రాకారమా నదీప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనీయకుము నీ కంటిపాపను విశ్రమింపనీయకుము 19 నీవు లేచి రేయి మొదటి జామున మొర్పెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు 20 నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము
తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగునా? 21 యౌవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు, నా కన్యకలును నా యౌవనులను ఖడ్గము చేత కూలియున్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి, దయతలచక వారినందరిని వధించితివి. 22 ఉత్సవ దినమున జనులు వచ్చునట్లుగా నలుదిశల నుండి నీవు నామీదికి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రత దినమున ఎవడును తప్పించుకొనలేకపోయెను, శేషమేమియు నిలువకపోయెను. నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించివేసియున్నారు. అధ్యాయం 3. 1 నేను ఆయన ఆగ్రహదండము చేత బాధననుభవించిన నరుడను. 2 ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. 3 మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. 4 ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు, నా ఎముకలను విరుగగొట్టుచున్నాడు. 5 నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు, విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించియున్నాడు. 6 పూర్వకాలమున చనిపోయినవారు నివసించునట్లు ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసియున్నాడు. 7 ఆయన నా చుట్టూ కంచె వేసియున్నాడు, నేను బయలు వెళ్ళకుండునట్లు బరువైన సంకెళ్ళు నాకు వేసియున్నాడు. 8 నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసికొనియున్నాడు. 9 ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు, నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసియున్నాడు. 10 నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటివలె ఉన్నాడు, చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు. 11 నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవములను విడదీసియున్నాడు, నాకు దిక్కులేకుండా చేసియున్నాడు. 12 విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు. 13 తన అంబుల పొదిలోని బాణములన్నీయు ఆయన నా ఆంత్రముల గుండా దూసిపోజేసెను. 14 నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను, దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతిని. 15 చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను, మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను. 16 రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను, బొగ్గిలో నన్ను పొర్లించెను. 17 నెమ్మదికిని నాకును ఆయన బహుదూరము చేసియున్నాడు, మేలు ఎట్టిదో నేను మరచియున్నాను. 18 నాకు బలము ఉడిగెను అనుకొంటిని, యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని. 19 నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకొనుము. 20 ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకుని నాలో కృంగియున్నది, అది నీకింకను జ్ఞాపకమున్నది గదా. 21 నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. 22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. 23 అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడవు. 24 యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను, ఆయనయందు నేను నమ్మికయుంచుకొనుచున్నాను. 25 తన్ను ఆశ్రయించువారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకువారి ఎడల ఆయన దయచూపువాడు. 26 నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. 27 యౌవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. 28 అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే, గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. 29 నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను. 30 అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను, అతడు నిందతో నింపబడవలెను. 31 ప్రభువు సర్వకాలము విడనాడడు. 32 ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధిని బట్టి జాలిపడును. 33 హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. 34 దేశమునందు చెరపట్టబడిన వారినందరినీ కాళ్ల క్రింద త్రొక్కుటయు. 35 మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు. 36 ఒకనితో వ్యాజ్యమాడి వానిని పాడుచేయుటయు ప్రభువు మెచ్చు కార్యములు కావు. 37 ప్రభువు సెలవులేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు. 38 మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును గదా. 39 సజీవులేల మూల్గుదురు, నరులు తమ పాపశిక్షను బట్టి ఏల మూల్గుదురు. 40 మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవా తట్టు తిరుగుదము. 41 ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము. 42 మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము, నీవు మమ్మును క్షమింపలేదు. 43 కోపము ధరించుకొనిన వాడవై నీవు మమ్మును తరుముచున్నావు, దయతలచక మమ్మును చంపుచున్నావు. 44 మా ప్రార్థన నీయొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొనియున్నావు. 45 జనముల మధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టియున్నావు.
46 మా శత్రువులందరూ మమ్మును చూచి ఎగతాళి చేసెదరు. 47 భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి. 48 నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. 49 యెహోవా దృష్టియుంచి ఆకాశము నుండి చూచువరకు 50 నా కన్నీరు ఎడతెగక కారుచుండును. 51 నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. 52 ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు. 53 వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నాపైన రాయియుంచిరి. 54 నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని. 55 యెహోవా, అగాధమైన బందీగృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా. 56 నీవు నా శబ్దము ఆలకించితివి సహాయము కొరకు నేను మొర్పెట్టగా చెవిని మూసికొనకుము. 57 నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. 58 ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి. 59 యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచియున్నావు నా వ్యాజ్యము తీర్చుము. 60 పగ తీర్చుకొనవలెనని వారు నామీద చేయు ఆలోచనలన్నీయు నీవెరుగుదువు. 61 యెహోవా, వారి దూషణయు వారు నామీద చేయు ఆలోచనలన్నిటిని 62 నామీదికి లేచిన వారు పలుకు మాటలను దినమెల్ల వారు నామీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు. 63 వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని. 64 యెహోవా, వారి చేతిక్రియను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయుదువు. 65 వారికి హృదయ కాఠిన్యమునిత్తువు వారిని శపించుదువు. 66 నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవా యొక్క ఆకాశము క్రిందనుండకుండా వారిని నశింపజేయుదువు. అధ్యాయం 4. 1 బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడియున్నవి. 2 మేలిమి బంగారముతో పోల్చదగిన సీయోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటికుండలుగా ఎంచబడుచున్నారు. 3 నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి ఎడారిలోని ఉష్టపక్షుల వలె క్రూరురాలాయెను. 4 దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడును వారికి పెట్టడు. 5 సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంటకుప్పలను కౌగిలించుకొనెదరు. 6 నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము ఎవరును దానిమీద చెయ్యి వేయకుండనే నిమిషములో ఆ పట్టణము పాడుచేయబడెను. 7 దాని గనులు హిమము కన్న శుద్ధమైనవారు వారు పాలకంటే తెల్లనివారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి వారి దేహకాంతి నీలము వంటిది. 8 అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గురుతుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొనియున్నది అది ఎండి కర్రవంటిదాయెను. 9 క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయెదరు ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. 10 వాత్సల్యముగల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. 11 యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను సీయోనులో ఆయన అగ్ని రాజబెట్టెను అది దాని పునాదులను కాల్చివేసెను. 12 బాధించువాడుగాని విరోధిగాని యెరూషలేము గవునులలోనికి వచ్చునని భూరాజులకైనను లోకనివాసులందరిలో మరి ఎవరికైనను తోచియుండలేదు. 13 దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టియు దాని యాజకుల దోషమును బట్టియు 14 జనులు వీధులలో అందులవలె తిరుగులాడెదరు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు. 15 పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితోననిరి. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురముండకూడదని చెప్పుకొనిరి. 16 యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇక మీదట వారిని లక్ష్యపెట్టడు యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి పెద్దల మీద దయ చూపకపోయిరి. 17 వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురుచూచుచుంటిమి. 18 రాజవీధులలో మేము నడువకుండునట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయెను మా దినములు తీరిపోయినవి మా అంత్యదశ వచ్చేయున్నది. 19 మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్న వడిగలవారు పర్వతముల మీద వారు మమ్మును తరుముదురు అరణ్యమందు మా కొరకు పొంచియుందురు.
20 మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటివాడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను. 21 అతని నీడక్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని మేమను కొన్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోము కుమారి, సంతోషించుము ఉత్సహించుము, ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును, నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసికొందువు. 22 సియోను కుమారి, నీ దోషశిక్ష సమాప్తమాయెను, ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడిపరచును. అధ్యాయం 5. 1 యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి మామీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. 2 మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయెను. 3 మేము దిక్కులేనివారము తండ్రిలేనివారము, మా తల్లులు విధవరాండ్రైరి. 4 ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. 5 మమ్మును తరుమువారు మా మెడల మీదికి ఎక్కియున్నారు, మేము అలసట చెందియున్నాము, విశ్రాంతియనునది మాకు లేదు. 6 పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును లోబడియున్నాము. 7 మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము. 8 దాసులు మాకు ప్రభువులైరి, వారి వశము నుండి మమ్మును విడిపింపగలవాడెవడును లేడు. 9 ఎడారిజనుల ఖడ్గభయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. 10 మహాక్షామము వలన మా చర్మము పొయ్యివలె నలుపెక్కెను. 11 శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి. 12 చేతులు కట్టి అధిపతులను ఉరి తీసిరి, వారే మాత్రమును పెద్దలను ఘనపరచలేదు. 13 యౌవనులు తిరుగటిరాయి మోసిరి, బాలురు కట్టెలమోపు మోయజాలక తడబడిరి. 14 పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యౌవనులు సంగీతము మానిరి. 15 సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది. 16 మా తలమీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ. 17 దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది, 18 నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి, మా కన్నులు దీని చూచి మందగిలెను. 19 యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవైయుందువు, నీ సింహాసనము తరతరములుండును. 20 నీవు మమ్మునెల్లప్పుడును మరచిపోవుట ఏలా, మమ్మునింతకాలము విడిచిపెట్టుట ఏలా. 21 యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము. 22 నీవు మమ్మును బొత్తిగా విసర్జించియున్నావు, నీ మహోగ్రత మా మీద వచ్చినది.